లత, వచ్చావా? నీకోసమే చూస్తున్నా. నేను మీతో పనుంటే వచ్చాను. నాకు తెలుసు నీ పని ఏమిటో. లత, అమ్మగారు నిన్ను పిలిపించారు, నీ నెత్తిన ఒక బాధ్యత పెట్టి పంపారు, అది నెరవేర్చడానికి నువ్వు వచ్చావు. అవునా? అవును. లత, ఈ ప్రయత్నంలో మాత్రం నువ్వు ఓడిపోక తప్పదు. కారణం? ఎవరికీ ఇవ్వనంత వరకు హృదయం ఎంతో విశాలంగా ఉంటుంది. ఇచ్చిన తర్వాత చాలా ఇరుకైపోతుంది. ఇంకొకరికి చోటే ఇవ్వనంటుంది. అంటే మీ హృదయాన్ని ఒక దేవతకు అంకితం చేశాను. లత, నువ్వు ఆ దేవాలయానికి వస్తావా? ఆ దేవతను చూస్తావా? చూస్తాను. చూడు లత, చూడు, నా దేవికి అంకితమైన ఆలయం చూడు, నా ప్రేమలతకు నేను వేసిన పందిరి చూడు, నా జీవితేశ్వరి ఏలబోయే ప్రేమనగరం చూడు. చూస్తున్నావా లత? కానీ ఆ అదృష్టం రాలేదు. ఓ, నీకింకా కనిపించలేదా? లత, ఆమెను చూడాలంటే నా హృదయంలోకి వెళ్ళాలి. ఇది నా హృదయం. ఇక్కడ ఆమె సర్వాంతర్యాలు. ఆమె లేని చోటు లేదు, ఆమె కనిపించని దిక్కు లేదు. చూడు లత, ఎటు చూచినా నా దేవే సాక్షాత్కరిస్తుంది. వెళ్ళి చూడు. నీకోసం వెలిసింది ప్రేమ మందిరం, నీకోసం విరిసింది హృదయ నందనం, నీకోసం వెలిసింది ప్రేమ మందిరం, నీకోసం విరిసింది హృదయ నందనం, నీకోసం వెలిసింది ప్రేమ మందిరం. ప్రతి పువ్వు నీ నవ్వే నేర్చుకున్నది, ప్రతి తీగ నీ వంపులు తెచ్చుకున్నది, ప్రతి పాదున నీ మమతే పండుతున్నది, ప్రతి పందిరిని మగసిరి
వెలిసింది ప్రేమ మందిరం. అలుపురాని వలపులు ఆడుకునేదిక్కడా, చెప్పలేని తలపులు చేతల ఏదిక్కడా. విడిపోని బంధాలు వేసుకునేదిక్కడా, తొలి చెల్మి అనుభవాలు తుది చూచేదిక్కడా. నీకోసం వెలిసింది ప్రేమ మందిరం. కలలెరుగని మనసుకు కన్నెరికం చేశావు, శిల వంటి మనిషిని శిల్పంగా మార్చావు. తెరువని నా గుడి తెరిచి దేవివై వెలిశావు. నువ్వు మలచిన ఈ బ్రతుకు నీకే నైవేద్యం. నీకోసం వెలిసింది ప్రేమ మందిరం. నీకోసం విరిసింది హృదయ నందనం. నీకోసం వెలిసింది ప్రేమ మందిరం.